హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు అటుకులతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ పెసరపప్పుతో చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. బౌల్లోకి 1 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పెసరపప్పుని స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఈ పప్పును 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఇలా వేరొక బౌల్లోకి 2 కప్పుల దొడ్డు అటుకులను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూడండి, పప్పు ఈ విధంగా మెత్తగా ఉడకాలి. తర్వాత స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తరువాత అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు పప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. మీరు తీసుకున్న అటుకులను బట్టి ఉడకలేదు అనిపిస్తే మరలా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకొని 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి.
చూడండి, ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను ఇలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, పెసరపప్పు అటుకులతో చేసుకునే రెసిపీ రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.